హలో ఎవ్రీవాన్, ఈరోజు మార్నింగ్ అయితే ఇది మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట. కొంచెం ఆ ఫ్రాక్ కుట్టాలి, ఇది ప్రిల్స్ ఫ్రాక్ అనమాట. సేమ్ ఇది ఎలా ఉందో అలానే కుట్టాలి. అయితే నేను లైనింగ్ తీసుకున్నాను. అయితే ఫస్ట్ అయితే నేను కింది పార్ట్ కట్ చేసుకుందాం అనేసి పొడవు చూసుకొని కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టాలి. సో పొడవు కరెక్ట్గా 14.5 పెట్టుకున్నాను. అడ్డం వచ్చేసి మొత్తం కలిసి 18 ఇంచెస్ ఉంది. సో నేను 9.5 వరకు పెట్టుకున్నాను. మనకు చంక వచ్చేసి 6 ఇంచులు. ఇక మనకి ఎలాగో ప్రిన్స్ కట్ కాబట్టి 3 ఇంచులు పెట్టేసి ప్రిన్స్ కట్ పెట్టేశాను. బ్యాక్ డ్రాప్ పెట్టాను అనమాట. సో ప్రిన్స్ కట్టే బ్యాక్ డ్రాప్. సో ఇదైతే ఇలా కట్ చేసుకున్నాను. సో హ్యాండ్స్ వచ్చేసరికి పొడవు హ్యాండ్స్ అనమాట. పొడవు హ్యాండ్స్ కూడా కట్ చేశాను. సో దీనికి నేను కొంచెం పైపింగ్ వేయగానే అట్రాక్టింగ్గా కనిపించింది అనమాట ఫ్రాక్ అయితే. అంటే కొంచెం బ్లాక్ డిజైన్ వచ్చేసింది. అలా ఇలా ప్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలండి. సో ప్రిల్స్ పెట్టేశాక లైనింగ్ కూడా జాయిన్ చేసేస్తే ఫైనల్లీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. అసలు ఎంత బాగుందో కదా ఫ్రాక్ అయితే. సో బ్లాక్ కలర్ అయితే నేను పైపింగ్ వేసాను, థ్రెడ్ పైపింగ్ అనమాట. ఇది వచ్చేసి అసలు ఆ బోట్ నెక్ ఎంత బాగుందంటే అసలు చూడడానికి అస్సలు ఎంత బాగుందంటే వేసుకుంటే కనుక అంత కూడా బాగుంటుంది. ప్రిల్స్ ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే బోట్ నెక్ అనమాట. ప్రిల్స్ కట్ వచ్చేసి షేప్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇలాంటి వాళ్ళకైనా. సో బ్యాక్ అయితే ఇలా డ్రాప్ పెట్టేసి ఉక్స్ పెట్టేసాను అనమాట. ఫైనలీ ఇదండి ఫ్రాక్ అయితే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.